తెలంగాణలో కాంగ్రెస్ ఏడాది పాలన పూర్తిగా వస్తోంది. ఈ టైంలో జన్ లోక్పాల్ సర్వే చేసింది. ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఎన్నికలు జరిగితే హంగ్ అసెంబ్లీ ఏర్పడనుంది. ఏ పార్టీకి పూర్తి స్థాయిలో మెజార్టీ వచ్చే అవకాశం లేకుండా పోయింది. సర్వే ఫలితాల ప్రకారం కాంగ్రెస్ కు 45 నుంచి 49 సీట్లు, బీజేపీకి 35 నుంచి 40 సీట్లు, బీఆర్ఎస్ కు 22 నుంచి 27 సీట్లు, ఎంఐఎం కు 6 నుంచి 7 సీట్లు రానున్నాయి. ఇక జనలోక్ పాల్ సర్వే ప్రకారం రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ మధ్య హోరాహోరీ జరగనుంది. బీఆర్ఎస్ మాత్రం 3వ స్థానానికి పరిమితమైంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ సందీప్. తెలంగాణకు సంబంధించి తాజా రాజకీయాల పైన జన్ లోక్పాల్ సర్వే ఒకటి ఆసక్తికర సర్వే చేసింది. అయితే సోషల్ మీడియాలో ఇప్పుడు ఆ జన్ లోక్పాల్ చేసిన సర్వే పెద్దగా వైరల్ అవుతా ఉంది. ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణలో కనుక ఎన్నికలు జరిగితే దాంట్లో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి, ఏ పార్టీ పరిస్థితి ఏందని చెప్పేసి లోక్పాల్ సర్వే ఒక మొత్తం ఒక ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయని చెప్పేసి ప్రకటించింది. దీంట్లో భాగంగా ముఖ్యంగా కాంగ్రెస్ కేవలం 45 సీట్లు మాత్రమే, 40 నుంచి 45 సీట్లు మాత్రమే, 49 సీట్లు మాత్రం వరకు వస్తున్నాయి. అదేవిధంగా బీజేపీకి మాత్రం 35 నుంచి 40 మధ్య సీట్లు, బీఆర్ఎస్ కు 20 నుంచి 27 సీట్లు, ఎంఐఎం కు 6 నుంచి 7 సీట్లు రావచ్చు అని చెప్పి ఒక అంచనా వేసింది. అయితే ఇప్పుడు సంవత్సర కాలం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి తెలంగాణలో సంవత్సర కాలం అవుతుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి జన్ లోక్పాల్ ఒక సర్వే నిర్వహించినట్టుగా సోషల్ మీడియాలో చెప్పుకొస్తుంది. దీంట్లో భాగంగా కాంగ్రెస్ మాత్రం అధికారాన్ని ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలు చేస్తే అధికారాన్ని కోల్పోతుంది. తెలంగాణలో ఒక హంగు వాతావరణం ఏర్పడుతుంది. ఏ పార్టీకి కూడా సరైన మెజార్టీ రాదు. అదే సమయంలో పార్టీల బలాబలాలు మాత్రం విచిత్రంగా మారుతున్నాయి. ఏంటంటే కాంగ్రెస్ మాత్రము అధికారాన్ని కోల్పోయి 45 నుంచి 49 సీట్ల మధ్యన అయిపోతున్నారు. అదేవిధంగా బీజేపీ మాత్రం ఊహించినట్టుగా కేవలం ప్రస్తుతం ఉన్న అసెంబ్లీలో 8 సీట్లు ఉన్నాయి. ఇప్పుడు ఎన్నికలు చేస్తే మాత్రం దాని స్థాయి 8 నుంచి 35 నుంచి 40 మధ్య సీట్లు పెరుగుతుంది. అంటే బీజేపీ అనూహ్యంగా బలం పెంచుకునే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాడు జన్ లోక్పాల్ సర్వే చెప్తోంది. అదే సందర్భంలో బీఆర్ఎస్ మాత్రం 20 నుంచి 27 సీట్లకు మాత్రం పడిపోతుంది. అంటే ఈ మూడు పార్టీలకు సంబంధించి ఎవరికి జనాలు ఒక స్పష్టమైన అధికారాన్ని కట్టబట్టే అవకాశాలు లేవు. తెలంగాణలో హంగు దిశగా ఏర్పడే అవకాశం ఉందని తెలుస్తోంది. కాకపోతే ఏంటంటే బీజేపీ మాత్రం బలంగా పుంజుకునే అవకాశం స్పష్టంగా కనబడతా ఉంది. అయితే ఈ పరిస్థితుల సర్వే ప్రకారం చూస్తే మాత్రం తెలంగాణ రాజకీయాల ఆసక్తికర చర్చ జరుగుతా ఉంది. బీజేపీ బలం పెరిగిన నేపథ్యంలో ఒకవేళ సెంట్రల్ లో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి ఈసారి తెలంగాణలో ప్రజలు బీజేపీకి ఏమైనా అవకాశం కట్టబట్టే అవకాశం ఉందా అనే ఒక చర్చ జరుగుతుంది. అదే సమయంలో కాంగ్రెస్ ఇప్పుడున్న పరిస్థితుల్లో అధికారాన్ని కోల్పోయే పరిస్థితి ఉంటే కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటీ నడుస్తుంది సర్వే ప్రకారం. అయితే బీఆర్ఎస్ పరిస్థితి ఏందనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే సంవత్సర కాలంగా అధికారాన్ని కోల్పోయి బీఆర్ఎస్ కొద్దిగా ఇబ్బందులు పడుతూ ఉంది. ఆ బీఆర్ఎస్ నుంచి కీలక సంబంధించిన ఎమ్మెల్యేలు ముఖ్య నేతలు కూడా ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. అధికార పార్టీ కాంగ్రెస్ లో కొంతమంది ఎమ్మెల్యేలు చేరగా మరోవైపు బీజేపీలకు చేరుతా ఉన్నారు. అయితే ఈ బీఆర్ఎస్ లో ప్రస్తుతానికి కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి ఇక రాలేదు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ సర్వే జరిగినట్టుగా తెలుస్తుంది. వన్స్ ఒకవేళ కేసీఆర్ బయటకు వస్తే అప్పుడు ఇట్లాంటి పరిస్థితులు ఉంటాయని కూడా చర్చ జరగాలి. అయితే ఒకవేళ గనక బీఆర్ఎస్ మాత్రం ఇట్లాంటి పరిస్థితి కొనసాగితే రాజకీయంగా ఇబ్బందులు తప్పవు. అప్పుడు ఆల్టర్నేటివ్ ఎత్తుకునే అవకాశం ఉంటుంది. అప్పుడు ఏంటంటే బీఆర్ఎస్ అటు బీజేపీ లేదా కాంగ్రెస్ తో కలిపి ఎవరితో కలిసి అయినా గవర్నమెంట్ ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఖచ్చితంగా తెలంగాణలో. అదే సమయంలో ఒకవేళ బీఆర్ఎస్ బలం తగ్గినా కూడా రేపు అధికారంలో ఏదైనా బీజేపీ లేదా కాంగ్రెస్ అధికారం రావలేమంటాం బీఆర్ఎస్ తోని సాధ్యమవుతుంది. సో బీఆర్ఎస్ కీలకంగా మారబోతుంది. ముక్కోణంగా పోటీలో భాగంగా మూడు పార్టీలకు కూడా జనాలు ఒక స్పష్టమైన అధికారం కట్టబట్టే అవకాశం లేనప్పుడు బీఆర్ఎస్ చాలా కీలకంగా కాబోతుంది. అయితే అప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ వైపు పోతుందా లేదంటే బీజేపీ అవుతుందా? ఇప్పుడు ఇప్పటికే కేంద్రంలో 2 కూటములు నడుస్తున్నాయి. ఇటు బీజేపీ ఇండియా కూటమి, అదేవిధంగా ఇండియా కూటమి. ఈ 2 కూటమిల వైపు బీఆర్ఎస్ ఎటువైపు ఎంచుకుంటుంది, అయితే కాంగ్రెస్ మరి బీజేపీ అనేది మాత్రం చాలా ఆసక్తికరంగా మారుతుంది. గత కొద్ది రోజులుగా చూస్తుందంటే బీఆర్ఎస్ జాతీయ పార్టీలైన బీజేపీ కాంగ్రెస్ పైన 2 పార్టీల పైన తీవ్ర విమర్శలు చేస్తా ఉంది. తెలంగాణలో అభివృద్ధిని మొత్తం అడ్డుకుంటుంది. ఈ 2 జాతీయ పార్టీలు కలిసి ఈ 2 జాతీయ పార్టీలు తెలంగాణ చిన్న చూపు చూస్తున్నాయి. అడుగడుగున తెలంగాణ అవమానపరుస్తున్నాయి. సో తెలంగాణలో అధికారకు రావాలంటే తెలంగాణ పార్టీ అది బీఆర్ఎస్ అయితేనే బాగుంటుందని చెప్పేసి చెప్పుకోవస్తుంది. ఇలాంటి సందర్భంలో బీఆర్ఎస్ 3వ పొజిషన్ పోతే మాత్రం అప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక పార్టీ వైపు టర్న్ కావాల్సి ఉంటుంది. ఇటువైపు టర్న్ తీసుకుంటారనేది మాత్రం కేసీఆర్ అంచనాలకు రాజకీయ వ్యూహాలకు మాత్రమే తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో గత కొద్ది రోజులుగా చూస్తా ఉంటే
బీఆర్ఎస్ బీజేపీ మధ్య ఒక ఇంటర్నల్ గా అంతర్గతంగా ఒక ఒప్పందం ఉందని చెప్పేసి ఎన్నికల ముందు నుంచే నడుస్తా ఉంది. ఒకవేళ బీఆర్ఎస్ బీజేపీ అయిపోతే మాత్రం బీజేపీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడే పరిస్థితి లేకపోలేదని చెప్పేసి రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది సందీప్. రాధాకృష్ణ, అంటే మధ్యలో మనం చూస్తామంటే హర్యానా రాష్ట్రంలో చూసాము, మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్ లో మహారాష్ట్రలో కావచ్చు, లేకుంటే జార్ఖండ్ లో కావచ్చు, అంటే సర్వేలు కూడా కొంచెం మీద తలకిందులైన పరిస్థితి కనిపించింది. దీనిపై ఇప్పటివరకు ఎవరైనా రాజకీయ నాయకులు స్పందించారా? అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో జన్లోక్పాల్ సర్వే ఇచ్చింది తప్ప ఇదే నిజమవుతుందని చెప్పట్లేదు. ఇప్పుడున్న పరిస్థితులు జనాలు ఏం కోరుకుంటున్నారు, జనాల ఆశలు, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలపైన ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది మాత్రం ఇప్పుడు రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే దాదాపు మెజార్టీ కొంతమంది ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు అనిపిస్తుంది. అదే సందర్భంలో బీజేపీ కొంత బాగుంటుంది, సెంట్రల్ లో మోడీ ఉన్నాడు, బీజేపీ అయితే బాగుంటుందని చెప్పేసి ఒక ఆలోచన ఈ సర్వేలో కనబడింది. అదే విధంగా బీఆర్ఎస్ మాత్రము బీఆర్ఎస్ ఇంకా పికప్ కావాల్సి ఉంది. ఇంకా అంటే కేసీఆర్ అట్లా ఫామ్ హౌస్ లో ఉండడము, కేవలం బీఆర్ఎస్ హరీష్ రావు గాని కేటీఆర్ గాని వీళ్ళే ముందడు నడిపిస్తున్నారు. కేసీఆర్ జనాలకు వస్తే బాగుంటుందని చెప్పేసి కూడా ఒక చర్చ ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ సర్వే వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. అంటే కేసీఆర్ రంగంలోకి దిగితే తప్ప పరిస్థితి రాజకీయంగా కొంత సమీకరణలు మారే అవకాశం ఉంది. లేకపోతే మాత్రం కాంగ్రెస్ బీజేపీ మధ్యనే ఈ హోరాహోరీ పోరు ఉండే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనబడుతున్నాయి.